హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి క్రియేటింగ్స్. ఈరోజు మన ఛానల్లో ఉప్మా రెసిపీ పెట్టాం. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేలా ఎలాగో చూడండి ఫ్రెండ్స్. టమాటాలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, మినపప్పు, తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా. మధ్యలో ఆలు మిస్ అయింది మీకు చెప్పడం, ఆలు కూడా వేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని అది పెట్టింది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి, ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేయకపోతే అంత టేస్టీగా ఉండదు. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్మా చాలా పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది, బాగుంటుంది, బాగా వస్తుంది. ఫస్ట్ ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఒక్కొక్క ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తర్వాత మనకి క్యారెట్, ఆలు తొందరగా కుక్ అవ్వదు కాబట్టి అవి కూడా వేసుకోవాలి. అవి అలా స్లోగా కుక్ అవుతూ ఉంటాయి. టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు అన్ని కలిపి వేసుకోవడం అంతే. తర్వాత వాటిని అలా కొంచెంగా అలా ఫ్రై చేసుకోవాలి. ఆ గరిటె చాలా పెద్దదైపోతుంది తీసి చిన్న గరిటె పెట్టాను. ఫ్రై అవుతూ ఉన్నాయి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ అవన్నీ కూడా మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అలా బాగా కుక్ అవుతాయి, సరి సమానంగా కుక్ అవుతాయి. అంటే ఆలు తర్వాత క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, తొందరగా కుక్ అవ్వవు. మనం సాల్ట్ వేయడం వల్ల బాగా కుక్ అవుతాయి అన్నమాట. అలా బాగా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. మనం అటు ఇటుగా ఉన్నప్పుడు వాటర్ వేస్తే అది సరిగ్గా బాగోదు. తర్వాత వాటర్ నేను ఆ కప్పుతో తీసుకున్నాను రవ్వని, అందుకని వాటర్ కూడా దాంతో తీసుకున్నాను. 3 cups వాటర్ వేయాలి. 1 కప్పు రవ్వకి 3 cups వాటర్ వేసినప్పుడే ఉప్మా బాగుంటుంది. మనం 2 కప్పులు వేయచ్చు కానీ బాగోదు, అది కొంచెం గట్టిగా థిక్గా ఉన్నట్టు ఉంటుంది. మనం 3 cups వేసినప్పుడు అది కొంచెం లూజ్గా ఉన్నట్టు బాగుంటుంది. ఉప్మా అలా ఉంటేనే బాగుంటుంది. మనం ఆ టైంలో అలా ఉండగా పక్కన పెడితే కాసేపు మళ్ళీ చల్లారిన తర్వాత అది ఎలాగో కొంచెం దగ్గరికి అయిపోతుంది. అలా 3 cups వాటర్ వేసిన తర్వాత మనం మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో. ఎందుకంటే ఇంతకుముందు మనం వెజిటేబుల్స్లో వేసాం. ఇప్పుడు ఆ వాటర్కి సరిపోయేది 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూసుకోవాలి, అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఇది మరుగుతూ ఉంది. అలా దానిపైన మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutesకి మరిగిపోతాయి నీళ్ళు. ఎందుకంటే మనం పెట్టిన పెనం ఏదైతే ఉందో అది చాలా తలసరిగా ఉంది కాబట్టి ఫాస్ట్గానే వాటర్ మరిగిపోతుంది. వాటర్ మరిగిన తర్వాత మనం స్టవ్ కొంచెం స్లో పెట్టుకుని కొంచెం బాగా మరిగిన తర్వాత అలా మరుగుతూ ఉంటే మనం నూక వేయగానే రవ్వ వేయగానే సరిపోతుంది. స్లో పెట్టి నేను రవ్వ కొద్దిగా వేస్తున్నాను. చెప్పాను కదా, నేను 3 cups వాటర్ 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసాను.
అది కొద్ది కొద్దిగా వేస్తూ ఉన్నాను. కొంచెం కొంచెం అలా వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఒకేసారి వేస్తే కొంచెం ఉండలు కట్టేసినట్టు ఉంటుంది. మధ్య మధ్యలో నూక కొంచెం కొంచెంగా వేసుకోవాలి. సరిపోయింది రవ్వ, అలా సరిపోయింది వాటర్కి. చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసానని. ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. చూడండి ఎలా అయిందో, అక్కడ సరిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే కుక్ అయ్యేటప్పుడు మనం ఇంకా కట్టేస్తాం. ఒక 2 minutes ఉండగా అన్నప్పుడు ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. నేను అలా ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుందేమో ఆయిల్ వేసాను. బాగుంటుంది వేసుకుంటే. అంతే, మన ఉప్మా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి నేను టమాటో చట్నీ చేశాను. చాలా బాగుంటుంది టమాటో చట్నీ చేసుకుంటే. మన టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. కరాచీ రవ్వ ఉప్మా. ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వీడియోస్ పెడుతున్నాను.